మనతో డిబేట్లో ఉన్న బీజేపీ నాయకులు ఒక కీలక ఆరోపణ చేశారు. ఏదైతే ప్రజలకు ఎస్ఐఆర్ పైన అవగాహన కల్పించే ప్రక్రియలో ఇటు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. తిట్టడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఎందుకు ఎస్ఐఆర్ పైన అవగాహన కల్పించడానికి ఒక ప్రత్యేక ప్రెస్ మీట్ లాంటివి పెట్టడం లేదు ఏంటి అని అంటున్నారు. నిజంగానే అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ పైన అవగాహన కల్పించడం కేంద్రం పనా లేకపోతే రాష్ట్రం పనా అంటే ఏం చెప్తారు? అయితే ఇంతకుముందు మా కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలేదు అనే రకంగా మాట్లాడడం జరిగింది. నేను కూడా జస్ట్ అప్పుడే జాయిన్ అయినాను. అయితే ఒకటి ఏంటంటే ఈరోజు ఉన్న ఏదైతే ప్రజాభవన్లో మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా కాన్స్టిట్యున్సీ వైజ్ లో ఉన్న బిఎల్ఏ ఎవరైతే పార్టీ తరఫున ఏదైతే బిఎల్ఏలు ఉన్నారో బూత్ లెవెల్ ఏజెంట్ వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకంతా అవగాహన సదస్సు ఇచ్చి మాట్లాడడం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మొత్తం ట్విన్ సిటీస్లా ఎస్పెషల్లీ మా సనత్ నగర్లో కూడా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో డాక్టర్ కోట నీలిమ కూడా దీంట్లో మొత్తానికి ఇంట్రెస్ట్ చూపించి డివిజన్ వైజ్ డివిజన్ ప్రెసిడెంట్లకి అక్కడున్న బిఎల్ఏలకి ఒక ఏమంటారు ఒక బ్యానర్ పెట్టి ఈ ఎస్ఐఆర్ గురించి అక్కడ ఒక పర్టికులర్ గా బిఎల్ఏ ఉండి ఇవన్నీ చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ రకంగా కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆల్మోస్ట్ ఆల్ అన్ని డివిజన్లు మొత్తానికి అన్ని కాన్స్టిట్యున్సీలు సిటీలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలు మిగతా తెలంగాణలో ఉన్న అన్నిట్లో కూడా మొత్తానికి ఎస్ఐఆర్ చేయమని చెప్పడం జరిగింది. కానీ కాకపోతే ఇక్కడ కొన్ని జాగాలలో ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పినట్టు బిఎల్ఓలు కరెక్ట్ గా పనిచేయడం లేదు అనేది కొన్ని జాగాలలో మాకు కూడా వస్తున్న సమాచారం. అది మళ్ళీ వాళ్ళ కన్ఫ్యూజనా లేకపోతే ఇంకొకటి ఏంటంటే కొన్ని జాగాలలో మటుకు వాళ్ళు ఇంటింటికి తిరగడం లేదు, ఫామ్స్ పంచడం మటుకు ఇంటింటికి తిరిగి పంచడము, తర్వాత ఒక దగ్గర టేబుల్ వేసుకొని అక్కడనే కూర్చుంటే అందరు అక్కడికే రండి అనే రకంగా కూడా చేయడం అనేది చూడడం జరిగింది. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే ఏదైతే 2002 లిస్ట్ లో ఉన్న వాళ్ళు అనే రకంగా ఒక పాయింట్ పెట్టిండ్రు. ఆ పాయింట్ వల్ల 2002లో కొంతమంది సొంత ఇల్లు లేవు, లేకపోతే వేరే ఇంకెక్కడనో కిరాయికున్నారు. ఆ కిరాయి ఉన్న దగ్గర పోయి అడగాలనుకుంటే వాళ్ళ దగ్గర ఆ 2002 ఏదైతే ఎలక్షన్ బూత్ లిస్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళ దగ్గర లేకపోవడం, ప్రతి ఒక్కళ్ళ ఏదైతే బిఎల్ఏల దగ్గర అందరి దగ్గర లేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయి అనేది నాకు కూడా వచ్చిన సమాచారం. కానీ ఇప్పుడు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ దీన్ని మొత్తానికి ఏదో బీజేపీ ఎస్ఐఆర్ చేపిస్తుంది, మేము పక్కన పడేద్దామన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏమి లేదు. అండ్ అదే కాకుండా ఇంకోటి ఏమంటే మన అక్రమ్ గారు నాకున్న అనుభవం ప్రకారం నేను దగ్గర 83 నుంచి నేను ఎలక్షన్ చూడడం జరిగింది. ఎన్టీ రామారావు ఫస్ట్ ఎలక్షన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అన్ని ఎలక్షన్స్ లో పాల్గొనడం జరిగింది, చూడడం జరిగింది. కానీ అప్పట్లో ఒక స్కూల్ టీచర్లు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ వర్కర్స్ కానీ వచ్చి కార్బన్ పేపర్ పెట్టి ఇంటింటికి వచ్చి రాసుకొని పోయి దాంట్లో చనిపోయిన వాళ్ళని డిలీట్ చేయడము, బతికున్న వాళ్ళని ఇచ్చేయడము, ట్రాన్స్ఫర్ ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేసి దాని తర్వాత ఉండేది. మళ్ళీ ఫామ్ 6A ఇచ్చి వాళ్ళని కొత్తగా మళ్ళీ రిజిస్టర్ చేసుకో అని చెప్పి ఉన్న ప్రక్రియ చాలా బ్రహ్మాండంగా ఉండేది. దానివల్ల ఏమి ఇబ్బంది లేకుండే. దాని తర్వాత అటు పార్టీల నాయకులు ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఏం చేసేదంటే ఏ కాన్స్టిట్యున్సీ వైజ్ ఏ డివిజన్ వైజ్ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చి ఇంటింటికి తీసుకుపోయి ఆ ఓటర్ స్లిప్ ఇచ్చేవాళ్ళు. కానీ కాలక్రమేణా అవన్నీ పోయి కొత్తగా తీసుకొచ్చి వీళ్ళు అధికారులే వచ్చి పంచుతారని లేకపోతే ఏదో చేస్తారని ఇప్పుడు కూడా అధికారులు వచ్చి ఏదైతే ఓటర్ స్లిప్లు కంప్యూటరైజ్డ్ ఓటర్ స్లిప్లు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎంబడి ఖచ్చితంగా పార్టీ వాళ్ళు ఎవరో ఒకరు పోవడము లేకపోతే ఏదో చేయడం. కానీ ఇది డబుల్ మ్యానిపులేషన్ లాగా జరుగుతుంది. నన్ను అడిగితే మటుకు గతంలో ఉన్న సిస్టమ్ నే పెడితే భర్పూరుగా ఉంటది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆ ఏరియాకు వచ్చి రాసుకొని పోతే ఒక కార్బన్ పేపర్ మన దగ్గర ఉంటది. ఇప్పుడు వీళ్ళు తీసుకునే ఏదైతే పేపర్ ఏదైతుందో ఎమ్యునరేషన్ ఫామ్ వాళ్ళు మనం రాసి ఇచ్చేయడం తప్ప మన దగ్గర ఎక్నాలెడ్జ్మెంట్ లాగా కూడా ఏమి లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా మంది నన్ను ప్రశ్నించడం జరిగింది. ఒక కార్బన్ పేపర్ పెట్టి రాసి ఇచ్చినప్పుడు కార్బన్ వాళ్ళ దగ్గర ఉండే ఒరిజినల్ మనకి ఇచ్చేది, మళ్ళీ మనం డిలీషన్ కానీ లేకపోతే కొత్త ఎవరైతే ఓటర్ నమోదైన 18 సంవత్సరాలు వచ్చిండ్రో
వాళ్ళని యాడ్ చేయడం అనేది ఉంది. అట్లయితే తొందరగా ఉంటది. కానీ పాతవి తీసుకురా, మీ తండ్రిది తీసుకురా, చనిపోతే వాళ్ళది తీసుకురా, లేకపోతే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇవన్నీ కొన్ని ప్రశ్నలు మామూలుగా ఓటర్లకి అర్థం కాని పరిస్థితి అయింది. కొంతమంది ఇప్పుడు మస్తాన్ రావు గారు చెప్పిండ్రు, నేను ఆల్రెడీ స్టేబుల్ గా ఇక్కడి నుంచే 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా, ఇక్కడ నుంచే నేను ప్రతిసారి ఓటేస్తున్నా, మళ్ళీ నాది కొత్తగా రాయించడం ఎందుకు, నేను ఎక్కడ షిఫ్ట్ కాలే అని అడుగుతుండ్రు. అటువంటి వాళ్ళకి సేమ్ యాజ్ అబోనో లేకపోతే పర్మనెంట్ గా ఒక 30 years నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నారని రాసి పెట్టేస్తే ఆ పాతదే మొత్తం ఫీడ్బ్యాక్ అవుతుంది అనేది ఆలోచన నాది. కానీ మళ్ళా వాళ్ళని అడిగి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి మీరు ఇప్పుడు కొత్తగా ఇస్తేనే మీ ఓటర్ కార్డు వస్తుంది లేకపోతే రాదు అనేది ఏదైతే చెప్తున్నారో దాని వల్ల ప్రజలలో కూడా చల్ ఏమైతుంది లే అనే రకంగా కూడా కొంతమంది ఈరోజు తెలంగాణలో చేసుకోలేని. ఒకవేళ అన్ఎడ్యుకేటెడ్ అనే మాట మాట్లాడుతలే, ఎడ్యుకేటెడ్ కూడా అదే ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా నేను మా ఇల్లు ఇదే, 30 ఏళ్ల నుంచి నేను ఇక్కడే ఉన్నా, పుట్టి పెరిగింది ఇక్కడే, నేను ఓటు ఏడికింది వేస్తున్నా, నాకు ఈడనే ఉంది, నేను మళ్ళా కొత్తగా ఏమి ఇవ్వాలా భయ అనే రకంగా ప్రశ్నలు లేవనెత్తుతుండ్రు. అది కూడా కొంచెం ఆలోచించాలా. వారు నాకు తెలిసి బీజేపీ వాళ్ళు వేసిండో లేదో లేదు, కానీ నేను ఈ మధ్యన అన్ని కాన్స్టిట్యున్సీలలో చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మట్టుకు ఒక బ్యానర్ వేసి వాళ్ళకి అవగాహన లాగా పెట్టి బిఎల్ఓ కూర్చొని బిఎల్ఓ ప్లస్ బిఎల్ఏస్ కూర్చొని మామూలుగా ప్రజలకి ఎక్కడైనా ఫామ్ లో నింపడంలో ఇబ్బంది అయితే కూడా చేస్తున్నారు. అది ప్యూర్లీ నేను మా సనదర్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా నేను అన్ని డివిజన్లలో వాళ్ళు ఎప్పటికప్పుడు ఎంత చేస్తుండ్రు ఏం చేస్తుండ్రు అనే రకంగా ఫోటోలు పెట్టడము, వాళ్ళు ఎవరెవరైతే కార్యకర్తలు ఇంటికి వాళ్ళ ఫోటోలు పెట్టడం, లైవ్ ఫోటోలు పెట్టడము, ఇటు మా ఇన్ఛార్జ్ కోట నీలిమాకు కూడా ఆ ఫోటోలు మళ్ళీ ఆమెకు పంపించడము, ఈ రోజు డే వైజ్ గా ఎంతమందిని మేము రిజిస్టర్ చేసినాం అనేది కూడా చెప్పడం జరుగుతుంది.